హలో ఎవ్రీవన్, ఐఎమ్ కార్తిక్. వెల్కమ్ టు కార్తిక్ టెక్ టీమ్ 11. ఈ వీడియోలో నేను మీకు మీ దగ్గర ఏవైనా ఏపీకే ఫైల్స్ ఉంటే కనుక వాటిని ఎలాగ మీ పీసీలో ఇన్స్టాల్ చేసుకుంటారు అనేది క్లియర్ గా అయితే చెప్పబోతున్నాను అనమాట. సో ఇక్కడ ప్లే స్టోర్ లోంచి ఇన్స్టాల్ చేశాను ఫ్రెండ్స్. ఈ యాప్ అనేది మనకు ఫైల్స్ ఉంది కదా ఇది. సో మీరు ప్లే స్టోర్ ని ఎలాగ మీ పీసీలోకి ఇన్స్టాల్ చేయాలి అనేది ఆల్రెడీ లాస్ట్ వీడియోలో నేను చెప్పాను. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. మీరు ఏవైనా మొబైల్ యాప్స్ అనేవి పీసీలో ఇన్స్టాల్ చేయాలి అంటే కంపల్సరీ మీ పీసీ అనేది విండోస్ 11 మీద రన్ అవుతూ ఉండాలి. ఒకవేళ మీ పీసీలో విండోస్ 10 ఉందనుకోండి, విండోస్ 11 కు మీరు ఈజీగా అప్గ్రేడ్ అనేది చేసుకోవచ్చు. అది ఎలాగనేది ఆల్రెడీ నేను వీడియో చేశాను. ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఉంటుంది. సో ఇప్పుడు ఎలాగ ఏపీకేస్ ను డౌన్లోడ్ చేయాలి అనేది చెప్తాను. ముందుగా మీరు ఏపీకేస్ ను డౌన్లోడ్ చేయాలి అంటే నేను ప్రీవియస్ వీడియో చేశాను. ఆ వీడియోని కంపల్సరీ చూడాలన్నమాట. ఎందుకనంటే అందులో విండోస్ సబ్సిస్టమ్ ఫర్ ఆండ్రాయిడ్ అనే సాఫ్ట్వేర్ ని ఎలాగ ఇన్స్టాల్ చేసుకోవాలి అనేది క్లియర్ గా చెప్పడం జరిగింది. ఆ సాఫ్ట్వేర్ ఉంటేనే మీరు ఏపీకేస్ ను డౌన్లోడ్ అనేది చేయగలరు అనమాట. ఆ సాఫ్ట్వేర్ లేకపోతే మీరు డౌన్లోడ్ చేయలేరు. సో ముందుగా ఆ సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ చేసుకొని మీ పీసీలో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ పీసీలో ఉన్న మైక్రోసాఫ్ట్ స్టోర్ ను ఓపెన్ చేయండి. ఇక్కడ మీరు సెర్చ్ బార్ లో ఏం చేస్తారంటే ఏపీకే ఇన్స్టాలర్ అనే టైప్ చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ అనిపిస్తుంది కదా ఏపీకే ఇన్స్టాలర్స్. సో ఈ విధంగా ఏపీకే ఇన్స్టాలర్ ని మీరు టైప్ చేసిన వెంటనే మీకు ఇది వచ్చేస్తుంది డిఫాల్ట్ గా ఇలాగ టైప్ చేస్తే. బట్ ఇది కాదు నేను చెప్పాలనుకోండి మీకు. సో నేను చూపిస్తాను ఒకసారి అయితే. సో దాని నేమ్ అనేది గుర్తులేదన్నమాట నాకు కరెక్ట్ గా. ఇక్కడ చూపిస్తాను క్లియర్ గా మీకు. యాప్ ఇన్స్టాలర్ అని టైప్ చేసినా కూడా మీకు చాలా అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇందులోంచి నేను చెప్పబోయేది వచ్చేసి ఒకటైతే పర్ఫెక్ట్ గా వర్క్ అవుతుంది. దాని గురించి చెప్తాను. ఇక్కడ కనిపిస్తుంది కదా ఏపీకే ఇన్స్టాలర్ ఫర్ ఆండ్రాయిడ్ సబ్ సిస్టమ్ అని కనిపిస్తుంది. సో దీన్ని అయితే మీరు డౌన్లోడ్ అనేది చేసుకోండి. డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. సింపుల్ గా ఇన్స్టాల్ మీద క్లిక్ చేస్తే ఇన్స్టాల్ అయిపోతుంది. సో నేను ఆల్రెడీ ఇన్స్టాల్ అయితే చేసేసాను కాబట్టి ఇక్కడ ఓపెన్ అనేది చూపిస్తుంది అనమాట. ఈ సాఫ్ట్వేర్ అనేది మీరు ఇక్కడ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి, ఈ అప్లికేషన్ ను. సో ఇప్పుడు షార్ట్ కట్ అనేది ఇక్కడ డెస్క్టాప్ మీద వేసి మీకు క్లియర్ గా స్టెప్ బై స్టెప్ చూపిస్తాను ఎలాగా ఇన్స్టాల్ చేసుకోవాలి మీ దగ్గర ఉన్న ఏపీకేస్ అనేది. సో మీకు ఏపీకే ఫైల్స్ ని ఎలాగ డౌన్లోడ్ చేయాలో తెలియకపోతే అది కూడా నేను చెప్పేస్తాను. ముందుగా నేను మీ దగ్గర ఉన్న ఏపీకే ఫైల్స్ ని ఎలాగ ఇన్స్టాల్ చేసుకోవాలో చెప్తాను. ఆ తర్వాత ఏపీకే ఫైల్స్ ని ఎలాగ డౌన్లోడ్ చేసుకోవాలి అనేది చెప్తాను అనమాట క్లియర్ గా. సో ఈ యాప్ అయితే మీరు ఓపెన్ చేయండి ముందుగా. సో ఈ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఇక్కడ ఓపెన్ ఏపీకే ఫైల్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసే ముందు మీరు ఇంకో పని అయితే చేయాల్సి ఉంటుంది. అదేంటంటే మీ పీసీని అనేది ఇప్పుడే ఓపెన్ చేసినారనుకోండి, సెట్ డౌన్ లోంచి ఆన్ చేశారనుకోండి, సో మీరు విండోస్ సబ్సిస్టమ్ ఫర్ ఆండ్రాయిడ్ అనే సాఫ్ట్వేర్ ను ఒకసారి అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఎందుకనంటే మీరు అది రన్ చేస్తే దీనికి యాక్సెస్ అనేది దొరుకుతుంది ఇన్స్టాల్ చేయడానికి యాప్ అనేది. సో సింపుల్ గా మీ దగ్గర ఏదైనా యాప్స్ అనేది ఇన్స్టాల్ చేసినారు కదా, ఆ యాప్స్ ఓపెన్ చేసినా సరిపోతుంది. నేను ఫైల్స్ ఫ్రమ్ గూగుల్ యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సో ఈ విధంగా డైరెక్ట్ ఓపెన్ కాదు, మీరు ఫస్ట్ టైం చేసినప్పుడు సిస్టమ్ ఆన్ చేసి సో మీకు కొద్దిగా లోడ్ అనేది అయ్యి ఓపెన్ అనేది అవుతుంది. ఆ విధంగా ఓపెన్ అయిన తర్వాత మీరు దాన్ని క్లోజ్ చేసేసి ఇక్కడ ఓపెన్ ఏపీకే ఫైల్ అనేది క్లిక్ చేయండి. లేదా మీరు డైరెక్ట్ ఇక్కడ ఓపెన్ ఏపీకే ఫైల్ అనేది క్లిక్ చేసినా కూడా విండోస్ సబ్సిస్టమ్ ఫర్ ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ ను ఓపెన్ చేయమని నోటిఫికేషన్ ఇస్తుంది, మీకు పాపప్ వస్తుంది. సింపుల్ గా దాని మీద క్లిక్ చేసినా మీరు రన్ చేసుకోవచ్చు దాన్ని. ఇక్కడ మీకు ఏది కావాలంటే ఆ ఏపీకే అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను సింపుల్ గా పిక్సెల్ ల్యాబ్ యాప్ 1.9.9 అయితే డౌన్లోడ్ చేస్తున్నాను. ఇది ఏం మాడేపీకే అయితే కాదు ఫ్రెండ్స్, ఇది ఒరిజినల్ ప్లే స్టోర్ వర్షనే, బట్ ఓల్డ్ వర్షన్ అనమాట అంతే. సింపుల్ గా ఇక్కడ ఓపెన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు కొద్దిగా లోడ్ అనేది అవుతుంది. ఇక్కడ మీకు లాంచ్ వెన్ రెడీ అని ఉంటుంది. దీని మీద టిక్ మార్క్ కనుక ఉంచుకున్నట్టయితే ఇన్స్టాల్ అయిన వెంటనే అది ఓపెన్ అనేది అవుతుంది అనమాట. నేను టిక్ మార్క్ అనేది తీసేస్తున్నాను. సింపుల్ గా ఇక్కడ ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి, మీకు ఫాస్ట్ గానే ఇన్స్టాల్ అనేది అవుతుంది. సో మీ సిస్టమ్ ఒకవేళ 8GB ర్యామ్ ఉండి స్టక్ అవుతుంది అనుకోండి, మీరు వర్చువల్ ర్యామ్ మెమొరీని ఎనేబుల్ అనేది చేసుకోండి. అది ఎలాగని ఆల్రెడీ నేను వీడియో చేసి ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి ఆ వీడియోని చూడొచ్చు. ఇక్కడ లాంచ్ అని కనిపిస్తుంది కదా, సింపుల్ గా లాంచ్ మీద క్లిక్ చేసేస్తే మీకు డైరెక్ట్ ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేద్దాం. ఇక్కడ పర్మిషన్ అనేది నార్మల్ గా మీ మొబైల్ ఫోన్ కి ఎలాగ అడుగుతుందో అలాగే అడుగుతుంది ఇక్కడ కూడా. సో ఇది ఊరికే ఇన్స్టాల్ కావడమే కాదు ఫ్రెండ్స్, మొత్తం వర్క్ అవుతుంది అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. కావాలి అంటే నేను సింపుల్ గా కొన్ని క్లిక్ చేసి చూపిస్తాను ఇక్కడ. సో ఇక్కడ ఫుల్ మోడ్ అనేది ఎనేబుల్ చేసుకోండి మీరు. ఫుల్ స్క్రీన్ మోడ్ అనేది ఫస్ట్ టైం ఇన్స్టాల్ చేసినప్పుడు చూపిస్తూ ఉంటుంది మీకు అక్కడ ఆప్షన్ కింద. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఏవైనా యాడ్ అనేది చేయొచ్చు. ఇవి మొత్తం వర్క్ అనేది అవుతూ ఉంటాయి అనమాట మనకు. సింపుల్ గా మీరు ఇక్కడ నుంచి యూజ్ చేసుకోవచ్చు ఏదైనా యాప్ ని ఇన్స్టాల్ చేసుకొని. సో గేమ్స్ కూడా మీరు అయితే ఇన్స్టాల్ చేసుకొని యూజ్ కూడా చేయొచ్చు అనమాట.
ఫ్రెండ్స్, మీరు ఏపీకే ఫైల్స్ ని ఎలాగ డౌన్లోడ్ చేసుకోవాలో ఇప్పుడు క్లియర్ గా చెప్తాను. ముందుగా మీరు ఏదో ఒక బ్రౌజర్ అనేది ఓపెన్ చేయండి. సో క్రోమ్ బ్రౌజర్ ఉంటే క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి, సో ఏ వెబ్సైట్ లింక్ కూడా నేను ప్రొవైడ్ చేయబోట్లేదు మీకు. సింపుల్ గా ఇక్కడ ఏమని సెర్చ్ చేస్తారంటే అప్ టు డౌన్ అని టైప్ చేయండి. సో నేను ఆల్రెడీ టైప్ చేశాను కాబట్టి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు en.uptodown.com అని అయితే కనిపిస్తుంది అనమాట. ఈ వెబ్సైట్ ను ఓపెన్ చేయండి. సో మొత్తం అన్ని వెబ్సైట్స్ మనకు సెక్యూర్ గా ఉండవు ఫ్రెండ్స్. ఇక్కడ మనకు చాలా వెబ్సైట్స్ అయితే కనిపిస్తున్నాయి కదా కింద. సో ఇవన్నీ సెక్యూర్ గా అయితే ఉండవు అనమాట మనకు. సో నేను ఈ వెబ్సైట్ ని మీకు రికమెండ్ అనేది చేస్తాను. ఇందులో ఎటువంటి మాల్వేర్ అనేది కూడా ఇన్స్టాల్ అనేది కాదనమాట మీకు. సో ఇక్కడ నుంచి ఇన్స్టాల్ చేసుకునే ఏపీకే ఫైల్స్ ఎటువంటి క్రాక్ ఫైల్స్ ఇవేం కాదు ఫ్రెండ్స్. మీరు ప్లే స్టోర్ లో ఉంటాయి కదా, ఆ ఫైల్స్ ఇక్కడ ఏపీకే ఫైల్ ఫార్మాట్స్ లో మీకు అవైలబుల్ అయితే ఉంటాయి. సింపుల్ గా ఇక్కడ సెర్చ్ లోకి వెళ్ళి మీకు ఏదైతే యాప్ కావాలి అనుకుంటున్నారో అది సెర్చ్ చేయండి. సో నేను పిక్సెల్ ల్యాబ్ యాప్ టైప్ చేసేసాను. సో ప్లే స్టోర్ లోంచి మీరు ఇన్స్టాల్ చేశారనుకోండి, లేటెస్ట్ వర్షన్ మాత్రమే ఇన్స్టాల్ అవుతుంది. ఓల్డ్ వర్షన్స్ మీకు కావాలి యాప్ కి సంబంధించినట్టు అనుకుంటే కనుక ఈ వెబ్సైట్ అనేది మీరు యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ లాస్ట్ వర్షన్ అని కనిపిస్తుంది, ఏదో వచ్చేసి ప్లే స్టోర్ లో ఉన్న వర్షన్ ఉంటుంది అనమాట, లేటెస్ట్ వర్షన్. మీకు ఓల్డర్ వర్షన్స్ కావాలి అంటే ఇక్కడ ఓల్డర్ వర్షన్స్ కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ మొత్తం అన్ని వర్షన్స్ చూపిస్తాయి. ఇక్కడ సీమోర్ మీద క్లిక్ చేయండి, మొత్తం అన్ని వర్షన్స్ అయితే చూపిస్తాయి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు 1.9.9 వర్షన్ కనిపిస్తుంది. ఇదైతే నేను యూజ్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు డేట్ కూడా మీకు కనిపిస్తుంది అనమాట, ఎప్పుడెప్పుడు రిలీజ్ అయ్యాయి ఈ వర్షన్స్ అనేవి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇక్కడైతే మీకు అవైలబుల్ లో ఉంటుంది. సో ఈ వెబ్సైట్ ను ఉపయోగించుకొని మీరు ఏపీకేస్ అనేవి డౌన్లోడ్ చేసుకోండి. ఆ తర్వాత ఈ అప్లికేషన్ ఉపయోగించుకొని మీరు ఇన్స్టాల్ అనేది చేసుకోవచ్చు ఆ ఏపీకేస్ ను. మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ వీడియో అనేది. సో నెక్స్ట్ వీడియోలో ఏం చెప్తానంటే నేను, సో ఇక్కడ విండోస్ సబ్ సిస్టమ్ ఫర్ ఆండ్రాయిడ్ లో స్టోరేజ్ అనేది ఒకటైతే ఉంటుంది అనమాట. ఆ స్టోరేజ్ అనేది సపరేట్ గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మన పీసీ స్టోరేజ్ లో మన యాక్సెస్ అనేది చేసేకి ఆప్షన్ అనేది ఉండదు. బట్ ఇది వచ్చేసి మొత్తం సి డ్రైవ్ లో స్టోరేజ్ ఉంటుంది కదా, అదే యూజ్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు 130 GB ఫ్రీ అని చూపిస్తుంది. సో ఇందులోకి ఎలాగ ఫైల్స్ ని యాడ్ చేసుకోవాలి అనేది క్లియర్ గా నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. సో ఇది ఒకటి నాకు నచ్చలేదు ఫ్రెండ్స్, విండోస్ సబ్ సిస్టమ్ ఫర్ ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ లో వచ్చేసి. సో రెండింటికి సపరేట్ గా కాకుండా స్టోరేజ్ అనేది ఒకటే స్టోరేజ్ పెట్టింటే బాగుంది అనిపించింది. సపరేట్ అంటే మన పీసీలో ఉన్న స్టోరేజ్ ని యూజ్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ సి డ్రైవ్ ఉంది కదా, 130 GB అనేది ఫ్రీ ఉందని చూపిస్తుంది. ఇది సి డ్రైవ్ తో యూజ్ చేస్తూ ఉంటుంది. బట్ మనం సి డ్రైవ్ లోకి వెళ్తే కనుక ఈ ఫైల్స్ అనేవి మనకి ఎక్కడ కనిపించవు. ఇక్కడ డౌన్లోడ్స్ లోకి ఏవైనా యాడ్ చేసిన ఇమేజెస్ కానీ ఏవి మనకి ఇక్కడ కనిపించవు. అండ్ అలాగే ఇక్కడ నుంచి మన పీసీలో ఉంటాయి కదా స్టోరేజ్ అనేది, ఆ స్టోరేజ్ కూడా మనం యాక్సెస్ చేసేకి ఆప్షన్ అనేది లేదనమాట. సో సింగిల్ స్టోరేజ్ మన సిస్టమ్ స్టోరేజ్ పెట్టింటే బాగుంది అనిపించింది ఈ సాఫ్ట్వేర్ కూడా. నెక్స్ట్ వీడియోలో క్లియర్ గా చెప్తాను ఎలాగ అక్కడికి ఫైల్స్ ని యాడ్ చేసుకోవాలి అనేది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇటువంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ లో ఉంచుకోండి. సో దట్ ఇక్కడ నుంచి ఏ వీడియో మిస్ కాకుండా ఉంటారు మన ఛానల్ నుంచి వచ్చేటి. I will back in short period. Keep watching Karthik Tech TV11. This is Karthik signing off. Bye bye.